గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 35 వార్డులో 3వ రోజు తిరుగుతూ ఉన్నాం. మనము స్థానిక కౌన్సిలర్ పిట్టా బాలాజీ గారు ఈరోజు 3వ రోజు. ఈ రోజుతో ఈ సచివాలయ పరిధిలో ఉండే దాదాపుగా 900 మంది లబ్ధిదారులను కలుసుకోవడం జరుగుతూ ఉంది. మంచి వాతావరణంలో వినాయక చవితి సందర్భంగా ఈ 3 రోజులు పండగ వాతావరణమే ఉంది. వార్డులో ఎక్కడి వినా కూడా ఆ పండగ పర్వదినాన ప్రజల పూర్తి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతూ వారి అనునీయులుగా మాకు ఘనమైన స్వాగతం పలుకుతూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అన్నలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఈ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగింది. చాలా ఎక్కువ సంతోషపడతా ఉన్నా. ఈరోజు కూడా పూర్తిగా గణేష్ నిమజ్జనం రోజు అయినా కూడా మేము సెలవు ఇవ్వకుండా తిరగడానికి కారణం వీధిలోకి రావాలా, ప్రజలను కలుసుకోవాలా, అనేక చోట్ల గణేష్ నిమజ్జనంలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా రావడం జరిగింది. ఆ ఉద్దేశం సఫలీకృతమైందని నేను భావిస్తూ ఉన్నా. ఎక్కడ చూసినా వినాయక నిమజ్జనం కార్యక్రమంగా మేము పాల్గొంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వార్డులో ప్రజలు పూర్తిగా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ వార్డులో ఇప్పుడు గత కొద్ది నిమిషాల క్రితం కూడా ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎంతో ప్రేమతో ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆదరించి అన్న అని చెప్పి ప్రతి చెల్లెల దగ్గరికి వచ్చి వారి ప్రేమను వారి ఆశీస్సులను వ్యక్తపరిచే క్రమంలో రాఖీ రక్షాబంధన్ కడుతూ వారి ప్రేమనంతా కూడా ఈ రక్షాబంధంలో నింపి మాకు విజయం చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ చెల్లెల యొక్క దీవెనలు ప్రేమ పుష్కలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు జగనన్నకు అందరికీ ఉంటాయన్న అని చెప్పి ఇంతమంది ఆడపిల్లలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు హారతులు ఇచ్చి ఎంతో మనసుకు దగ్గరగా అయ్యే సంఘటనలు. కొంతమందికి అవి మరొకలాగా అనిపించవచ్చు. నాలాంటి వ్యక్తులకైతే హృదయానికి దగ్గరయ్యే సంఘటనలు సందర్భాలు. నా మనస్సు ఎప్పుడు కూడా అటువంటి వాటికి దగ్గరగానే ప్రయాణం చేస్తుంది. చెల్లెల యొక్క ప్రేమను అభిమానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఉన్నా. వారి ప్రేమ నాకు శ్రీరామ రక్ష అనేది ఎప్పుడు కూడా నమ్ముతూ ఉన్నా. నాకు నా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా వారి ప్రేమ శ్రీరామరక్ష అండదండ. బాలాజీ కూడా మంచి కౌన్సిలర్గా తక్కువ వ్యవధిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ప్రజాసేవ చేయడంలో సౌమ్యుడు, చదువుకునేవాడు, విజ్ఞానవంతుడు. ఎక్కడ కూడా ఆ ఆవేశపూరితమైన ఆలోచన విధానం లేకుండా సౌమ్యమైనటువంటి ఆలోచనతో ప్రజలు కొంత ఏదైనా కోపంగా ప్రదర్శించినా కూడా నెమ్మదిగా సమాధానం ఇస్తూ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సేవాగుణంలో మంచి అభిప్రాయంతో మంచి పేరు సంపాదించుకున్నాడని చెప్పి విశ్వసిస్తూ ఉన్నా. భవిష్యత్ కాలంలో ఇటువంటి యువకులకు ఇంకా రాజకీయంగా ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి. నేను ఎవరికైనా ఏ యువకులకైనా రాజకీయాలు ఉండే వాళ్ళకి చెప్పేది ఒకే ఒక విషయమే. ఇది ఎవరైనా ఇప్పుడు ఈయన ఇర్ఫాన్ ఉన్నాడు, పిల్లోడు యువకుడు. ఇట్లా యువకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఒక మాట చెప్తా ఉన్నా. మీ రాజకీయ జీవితంలో మీరు ఎదగాలి. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల హృదయాలలో మీరు ఎప్పుడు కూడా నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా సజీవంగా వారి హృదయాలలో మీరు మిగిలి ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, జనానికి సేవ చేయడం ఒకటి, పార్టీకి విశ్వాసబద్ధులై ఉండడం. సామర్థ్యం ఎంత ముఖ్యమో విశ్వాసం అంతకు రెండింతలు ముఖ్యం రాజకీయాలలో. ఇది నా వ్యక్తిగత అనుభవంతో నేను చెప్పే మాట నా తమ్ముళ్ళందరికీ కూడా. సామర్థ్యం ఎంత ముఖ్యమో విశ్వాసం అంతకు రెండింతలు అవసరం. ఎక్కడైతే ఏ యువకుల్లో అయితే సామర్థ్యము విశ్వాసము రెండు ఉంటాయో ఆ యువకుడు విజయాలు సాధించకపోయినా, రాజకీయాలలో అగ్రతాంబూలాన్ని పుచ్చుకోకపోయినా, అగ్రభాగాన ఉన్నతమైన పదవుల్లో అధిరోహించకపోతే రాచమౌళిని ప్రశ్నించమను. ఎప్పుడైనా ఎవరైనా సరే దురదృష్టం వెంటాడితే 4 సంవత్సరాల ఆలస్యం కావచ్చు, అంతే తప్ప వాడిని విజయం వరించకుండా పోయే ప్రసక్తి లేదు. వాడు ఉన్నతమైన స్థితిలోకి చేరుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఈ ఒక్క మాట వాళ్ళు మతికి పెట్టుకుంటే చాలు. సామర్థ్యము విశ్వాసము, జనానికి సేవ చేయాలనే తాత్పర్యంతో సామర్థ్యాన్ని కలిగి పార్టీని గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో పార్టీకి విధేయులై విశ్వాసబద్ధులై పనిచేయగలిగినప్పుడు ఉన్నత శిఖరాలను తప్పకుండా అధిరోహిస్తారు. అందుకే నేను ఇర్ఫాన్, బాలాజీ, జిలానీ అంత యువకులు ఉన్నారు మా దాంట్లో. నేను పూర్తిగా ప్రోత్సహించిన యువకులను రాజకీయాల్లోకి తీసుకురావాలనేది నాకు ఎక్కువ ఇష్టం. ఎప్పుడైతే
యువతీ యువకులు రాజకీయాల్లోకి రాగలుగుతారో ఆదర్శమైన భావాలతో జనానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. పార్టీని గెలిపించుకోవాలనే శ్రమ చేస్తారు. కొంత వయస్సు పైబడినప్పుడు వాళ్ళ భావాలు కూడా వేరు ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం కూడా వేరు ఉంటుంది. అట్లా కాకుండా యువకులైతే సాధించాలనే తపన, సాధించడానికి కావాల్సిన జవసత్వాల్లో శక్తి, వారి హృదయంలో మనస్సు వేగవంతంగా పరుగడం, వాళ్ళ బుద్ధి పాదరసానికంటే త్వరగా ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా యువతకు సాధ్యమవుతుంది. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలని ఆశించిన, నాకు నాయకత్వం పూర్తి వచ్చే అవకాశం వచ్చినప్పుడు నా ఆయాంలో అందరినీ నేను యువకుల్నే తీసుకురాగలిగిన. చాలామంది ఇప్పుడు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు, చైర్మన్ అమ్మ అందరూ యువతి యువకులు ఎవరైతే ఉండారో వీళ్ళందరూ కూడా యువతనే. 25 సంవత్సరాల వయసులో నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళే నా పార్టీలో ఎక్కువ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేనే వీళ్ళందరికీ సీనియర్, వీళ్ళకు ఓయో వృద్ధిని. రాజకీయాల్లో నేను పిల్లోనైనా వీళ్ళకి నేను సీనియర్. 55 సంవత్సరాలు ఉండేవాడిని. మరో కొన్ని సంవత్సరాలు గడిస్తే, అది కూడా చెప్తాను కదా, మరో కొన్ని సంవత్సరాలు గడిస్తే నేను కూడా పూర్తిగా తప్పుకొని నా తర్వాత వచ్చే జనరేషన్కి అవకాశం ఇవ్వాలనేది నా సంకల్పం. సుదీర్ఘమైన కాలం ఎవరు కూడా రాజకీయాల్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగకూడదు అనేదే నా ఉద్దేశం. పూర్తిగా ఆరోగ్యంగా మన మెదడు, మన శరీరం ఉన్నంతకాలం, జనానికి పార్టీకి సేవ చేయడానికి కావాల్సిన శక్తి, యుక్తులు నీలో ఉన్నంతకాలమే రాజకీయాల్లో కొనసాగాల. ఆ తర్వాత పక్కకు తప్పుకొని యువతకు అవకాశాలు ఇచ్చేదే బాగుంటుంది. యువత పొద్దుటూరులో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ అదే జరుగుతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన విజయాలు కూడా సాధిస్తుంది. ఈ పొద్దుటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన విజయాలు సాధించిన పిమ్మట ఈ యువకులైన కౌన్సిలర్లు అందరూ, ఈ యువకులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ప్రజాసేవలో ఇతరులతో పోటీ పడి చాలా ముందుకు పోతున్నారు. నేను గర్వంగా చెప్తాను, నా పార్టీ వాళ్ళని ఏమాత్రమే కానీ పక్షపాత ధోరణి లేకుండా చెప్తాను. ఈ పాలక మండలి, ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే ఎవరైతే పాలక మండలి ఉన్నారో, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఇస్ ద బెస్ట్. గతంలో పోలిస్తే వీళ్ళు 100% బెస్ట్. అభివృద్ధిని సాధించినారు, అభివృద్ధిని సాధిస్తున్నారు, అభివృద్ధిని సాధించాలనే తపన ఉంది. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలా. థ్యాంక్ యూ. చెప్పినదే కదా, నా అభిప్రాయమే కదా. యువత రాజకీయాల్లోకి రావాలనేదే చెప్పిన. యువత వల్ల రాజకీయాల్లో ఏ లాభం ఉంటుందో చెప్పిన. నా 100% నేను సంతృప్తి చెందుతాను కదా, బెస్ట్ అని చెప్తాను కదా. ఈ పాలక మండలి వాళ్ళు ఘనమైన విజయాలు సాధిస్తున్నారు. వాళ్ళు పార్టీకి చాలా విశ్వాసబద్ధులై ఉండారు, ప్రజలకు విశ్వాసబద్ధులై ఉండారు, సామర్థ్యం కలిగి ఉంది, చదువుకున్నారు పిల్లలు. చదువు చాలా ఇంపార్టెంట్ చదువు. పెట్రోల్ బంకు ఘనమైన విజయము. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక వనరులు సమకూర్చుకునేది ఇంతవరకు ఈ మున్సిపాలిటీ చరిత్రలో లేదు. ఈరోజు ఫస్ట్ టైం ఈ పాలకవర్గము మున్సిపాలిటీ నుంచి డబ్బు ఎంత బాగా ప్రజల కోసం, మౌలిక వసతుల కోసం ఖర్చు పెడుతుందో, ఆ ఆర్థిక వనరులను సృష్టించడానికి చాలా గొప్పగా ప్రయత్నం చేస్తుంది. సంపదను సృష్టించడానికి ఇంతవరకు ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో ఒక్క పాలక మండలి కూడా నాతో సహా గతంలో ప్రయత్నం చేయలే. అక్కడ ఉందే 10 రూపాయలు ఖర్చు పెట్టినాం, లేదా చేతులు ముడుచుకొని కూర్చున్నాం. ఇది గతంలో జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా అడిగడికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు పార్కులు కావాలంటే పార్కులు, డ్రింకింగ్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ అంటే డ్రైనేజీ, రోడ్స్ అంటే రోడ్స్, విద్యుత్ దీపాలు అంటే విద్యుత్ దీపాలు, డివైడర్స్ అంటే డివైడర్స్, గ్రీనరీ అంటే గ్రీనరీ, కమ్యూనిటీ హాల్స్, ఎక్కడ ఏం కావాల్సింటే అవి చేస్తున్నారు. మళ్ళా నిష్పక్షపాతంగా ఉంటున్నారు. నిజాయితీగా లంచగొణితనాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఒకవైపు డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు మున్సిపాలిటీ. అందులో భాగమే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన పెట్రోల్ బంకు. ప్రతి నెల 30 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. 36 లక్షలు వస్తుంది అంటున్నాడు చైర్మన్ గారు. దాదాపు 34 లక్షల రూపాయలు ఆదాయం అంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు. వీళ్ళ పాలక మండలి 5 సంవత్సరాలు ఉంటే 25 కోట్ల రూపాయలు ఆదాయం. నెలకు 6 లక్షలు. నెలకు 6 లక్షలు అంటే సంవత్సరానికి 72 లక్షలు, కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించినా కానీ 5 సంవత్సరాలకు 5 కోట్లు సంపాదించినట్టే. అది ఒక రోజుతో ఆగేది కాదు కదా. ఈ పాలక మండలి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే వేరేది రావచ్చు, కానీ ఆదాయం కంటిన్యూటీ వస్తూనే ఉంటుంది. ఇట్లా ఒకటే కాదు, ఇంకా కాంప్లెక్స్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా ఆక్రమిత కాకుండా దాంట్లో కాంప్లెక్స్లు కట్టడము, బాడీలకు ఇచ్చే ప్రయత్నము, ఎగ్జిబిషన్ డెవలప్ చేసి 1,02 లక్షల రూపాయల డబ్బు తీసుకురావడము. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఉంది. అంటే ఆదాయాన్ని, సంపదను సృష్టించాలా, ఆదాయాన్ని సృష్టించగలిగినప్పుడే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతామనే తపన ఈ పాలక మండలిలో ఉంది. అది ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ ఆకాంక్ష ఉంది. అది ఎందుకుంది అనే దానికి కారణం ఏంటంటే కనుక
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి, రాష్ట్రం ఏర్పడి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లేదు. వరదరాజిరెడ్డి గారు 25 సంవత్సరాలు 5 సార్లు అయినారు. లింగారెడ్డి ఒకసారి ఉన్నారు, రమణారెడ్డి ఉన్నారు, బాలనారాయణ రెడ్డి కందుల అన్న పెద్ద శేషు వాళ్ళ తాతగారు ఫస్ట్లో ఆయన ఉన్నాడు, కొప్పరపు సుబ్బారావు గారు ఆర్యవేశ నుంచి ఆయన ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అన్న ఉన్నాడు. దాదాపుగా ఇంతమంది పనిచేసినారు, ఒక 10 మంది దాకా. ఎన్నో ప్రభుత్వాలలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినారు, కానీ ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు రాలే. కడప జిల్లాలో అందరూ మంత్రులైనారు, అన్ని నియోజకవర్గాల నుంచి. జమలం నుంచి అయినారు, మైదుకు జమలం నుంచి గుల్లగొడి శివారెడ్డి అయినాడు, రామసుబ్బాడు అయినాడు. మైదుకూరు నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి అయినాడు, కడప నుంచి ఖలీల్ బాషా అయినాడు, రాజంపేట నుంచి ప్రభావితం అయింది ఆయన ఇంకొక ఆయన కూడా అయినాడు, పసుపులెడ్డి బ్రహ్మయ్య అయినాడు. అక్కడి నుంచి కోడూరు నుంచి ఆమె అయింది, కాదు లక్ష్మీరావు అమ్మ కోడూరు నుంచి సరస్వతమ్మ అయింది. బద్వేల్ నుంచి వీరారెడ్డి అయినాడు, కమలాపురం నుంచి మైసూరారెడ్డి అయినాడు, పులివెందుల నుంచి రాజశేఖర రెడ్డి అయినాడు, రాయచోటు నుంచి లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి అయినాడు, కడప నుంచి ఖలీల్ బాషా అయినాడు, అంజాద్ బాషా అయినాడు. ఒక్క ప్రొద్దుటూరు నుంచి లేరు. అది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆకాంక్ష ఉంది. ఈ 10 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం నుంచే కదా మంత్రివర్గంలో చోటు లేదు. మా ఊరు నుంచి మా ఎమ్మెల్యే మంత్రి కావాలనే కోరిక సహజంగానే ప్రజలకు ఉంటుంది. వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఊరు నుంచి మంత్రి కావాలనే ఆ స్వార్థము, దాని వెనక ఇంకా మేము అభివృద్ధి చేసుకోగలుగుతాం కదా అనేది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాస్త నా మీద ప్రేమ కూడా ఎక్కువ ఉండొచ్చు. కాస్త నా మీద ప్రేమ కూడా ప్రజలకు ఉంటుందని నేను విశ్వసిస్తాను. కారణం అంటే వీడు మావాడు, వీడు మాలో ఒకడు, మా సమస్యలను అర్థం చేసుకునేవాడు, మా సమస్యలు అర్థం చేసుకుని అట్నే బ్రతికేవాడు, మా వేషము, మా భాష, మా కథ, మా లెవెల్, ఈ టైప్లో జీవించేవాడు వీడు మావాడని చెప్పి నన్ను ఓన్ చేసుకున్నారు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలని చెప్పి నేను విశ్వసిస్తాను. కాబట్టి కాస్త నా మీద వ్యక్తిగతంగా మావాడనే ప్రేమనే వాళ్ళకు నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఈసారి 3వ ఎమ్మెల్యే చేసుకుంటాం, ప్రభుత్వం వస్తుంది, మంత్రి అవుతాడు, మంత్రి కావాలా అని కోరుకుంటున్నారు. ఈశ్వరుని అనుగ్రహము, జగన్మోహన్ రెడ్డికి మాపై ఆ సదభిప్రాయం ఉంటే, నా విశ్వాసానికి పీట వేస్తే తప్పనిసరిగా నేను మంత్రి కాగలుగుతాననే విశ్వాసం ఉంది. జనరల్గా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాకు నా చెల్లెళ్ళ యొక్క బలం నాకు ఎక్కువే. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ దశలోకి వచ్చేదానికి కారణం, ఈనాటి ఎమ్మెల్యే దశలోకి వచ్చేదానికి కారణం ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన మహిళల యొక్క ఆదరాభిమానమే, ఈ చెల్లెల యొక్క బలమే. కారణం ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళా సమస్యలపైన నేను ఎక్కువ దృష్టి సారించేవాడిని. ఎందుకంటే నేను రామేశ్వరంలో పుట్టినా, రామేశ్వరంలో పెరిగినా. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వారి నడుమనే నా పుట్టుక, నా బాల్యం, నా యవ్వనం, నా జీవితం, అన్ని రకాల కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు సర్వము చూసింది ఆ రామేశ్వరంలో ఉండే అక్క చెల్లెమ్మల వాళ్ళ సంసారాల మధ్యలో నుంచే. భర్తలు ఎట్లా చేస్తారు, ఎట్లా తాగి డబ్బు పోగొడతారు, ఇస్పెటాకులు జూదం ఎట్లాడతారు, ఏ విధంగా భార్యను సతాయిస్తారు, తిడతారు, కొడతారు, ప్రేమగా చూసుకుంటారు, సంసారాన్ని ఆడవాళ్ళు ఎట్లా మోస్తున్నారు, ఏ పని ఎంత వాళ్ళ ఇంట్లో శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా మగ్గం నేసి లెక్క సంపాదించి, లేకుంటే చిన్న బంకు పెట్టుకొని దోశలు పోసి, లేకుంటే రైతుకు వ్యవసాయ పని చేసి రకరకాల శ్రమతో ద్వారా డబ్బు సంపాదించి, భర్త ఇవ్వకపోయినా కూడా డబ్బు సంపాదించి తన సంసారాన్ని, తన పిల్లలను సంరక్షించుకునే విధానం అంతా కూడా చూసినా. ఆ నేపథ్యంలో వాళ్ళకు వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అవమానాలు, ఇబ్బందులు ఇవన్నీ చూసినా. కాబట్టి నాకు ఒక యుక్త వయసు వచ్చి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళ పట్ల, చెల్లెళ్ళ పట్లనే ఎక్కువ నేను ప్రేమను కనపరచగలిగిన, వాళ్ళ సమస్య మీదనే ఎక్కువ దృష్టి పెట్టగలిగి వారికి దగ్గర కాగలిగిన. అది వాళ్ళకి నచ్చింది. ఈ అన్నను వాళ్ళు పూర్తిగా స్వాగతించినారు. వాళ్ళ సమస్యల మీదనే దాదాపు 1996 నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకే ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో మహిళల యొక్క ఆదరాభిమానాలు రాచమల్లుకు నిండే. నాకు ఎక్కువ పరిచయం కూడా, నాకు ఎక్కువ వాళ్ళతో, నేను ఏ వార్డులోకి పోయినా కూడా నన్ను అందరూ, పురుషులైనా ఎవరైనా నన్ను కనుక్కోలేని ఉంటారేమో, కానీ మహిళల వైపు నుంచి ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అన్నా అని చెప్పి ఇంటి దగ్గరికి నాతో మాట్లాడిన వాళ్ళే, సమస్యలు చెప్పిన వాళ్ళే. అందుకే ఈ ప్రేమేనా ఇది మీకు కనిపించే ఈ కొద్దిమంది ప్రేమే. నేను స్పష్టంగా చెప్పగలుగుతా, మీ ఇట్లా కనిపించకుండా హృదయంలో నా మీద ప్రేమ ఉండే చెల్లెళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది చెల్లెళ్ళ యొక్క ప్రేమ, ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష, నా విజయానికి ప్రధానమైనటువంటి మార్గం. అవ్వలు కానీ, తాతలు కానీ, మేధావులు కానీ, పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వేరే ప్రశ్న. నా అభిప్రాయం, నేను ఎవరికైనా కనెక్ట్ అవుతా అనేది నా ఉద్దేశం, సింక్ అవుతా నేను ఎవరికైనా. కానీ
చిన్నపిల్లలతోనే కలిసిపోతా, యువతతోనే కలిసిపోతా, అక్కగారితోనే కలిసిపోతా, తాతల వాళ్ళతోనే కలిసిపోతా. ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏది అవసరమో, ఎవరు ఏ విధంగా ఉంటారో, ఎవరు ఏ విధంగా మాట్లాడతారో వారి పద్ధతుల్లోనే జీవించడం, వారి పద్ధతుల్లోనే ఉండడం అనేది నాకు చిన్నప్పటి నుంచి నా నైజం అది. కాబట్టి నేను అవ్వతారులకైనా కనెక్ట్ అవుతా, అక్క చెల్లెమ్మలకైనా, చిన్న మేనకోడళ్ళకు మేనళ్ళకైనా, ఇట్లా ఇర్ఫాన్ లాంటి యువకులతో కూడా నేను రాజకీయం బాగా హ్యాపీగా నేను బాలాజీ లాంటి వాళ్ళతో కూడా చేయగలుగుతాను. అందుకే వాళ్ళు నన్ను ప్రేమగా చూస్తారు.